సత్యవేడు మండలంలో నుండి కన్నవరం, జడేది, నాగులాపురం మండలం గోలవారి కండ్రిగా టీపీపాలెం విద్యార్థులు ఆర్టీసీ బస్సు సౌకర్యం అసలే రోడ్డు గుంతలుగా రోడ్డు దుస్థితి. రోడ్డు విద్యార్థులు వెళ్లి టైం మాత్రం కరెక్ట్గా వెళ్లి 4:30 టైంకు విద్యార్థులు ఇంటికి రావడానికి రాత్రి 7:30 ఇంటికి వస్తున్నారు. వీటిని ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ సత్యవేడు గౌరవ అధ్యక్షులు ఎం రమేష్ విద్యార్థుల యొక్క బాధను అర్థం చేసుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేసి విద్యార్థులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. విద్యార్థులకు విద్యార్థి యూనియన్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా ఈరోజు సత్యవేడు నుండి వీరకుప్పం ఊరికి వెళ్లేటటువంటి పిల్లకాయలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటే ఈరోజు ఎస్ఎఫ్ఐ మూలంగా నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం. అంతకు మునుపు కూడా ఈ రవాణా సౌకర్యాల ఏర్పాటులో ముఖ్య పాత్ర పోషించినటువంటి స్థానిక ఎమ్మెల్యే ఈ రోడ్డు దుస్థితిని కూడా అనేక సార్లు విన్నవించుకున్నా ఈ ప్రజలపై మమకారం కూడా ఏ విధమైనటువంటి పరిష్కారం కనబడటం లేదు. ఇది దాదాపు 3-4 దఫాలుగా విద్యార్థులు గాని, రవాణాలో పోయేటటువంటి పరిశ్రమలో పోయే వాళ్ళు గాని అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఈ రోజు ప్రధానంగా విద్యార్థి సమస్యలు ఏంటంటే ఆర్టీసీ డిపో నుండి విద్యార్థులు వెళ్లడానికి బస్సులు ఉన్నాయి తప్ప వాళ్ళు విద్యార్థులు ఇంటికి ఏ టైంకి వస్తారనేది మాత్రం పిల్లలు కనుక్కున్నటువంటి పేరెంట్స్ ఏ టైంకి వస్తారని చెప్పి మొదలం పడేటటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మొన్నటి రోజే 8 గంటలకు విద్యార్థులు వస్తున్నారు. ఈ రోజు మద్దులో ఈ రాష్ట్రం మునిగి తేలుతా ఉంది. ఇలాంటి సందర్భంలో విద్యార్థులకు యొక్క ముఖ్య పాత్ర పోషిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నా ఈ రోజు విచ్చలవిడిగా డ్రగ్స్ గాని, గంజాయి గాని, మద్యం గాని ఏరులై పారుతా ఉంది. ఈ రోజు ఎక్కడ చూసినా అఘాయిత్తు వాళ్ళు మహిళల్ని మానభంగాలకు పాల్పడుతుందని చెప్పి సోషల్ మీడియాలో మనం చెప్తా ఉన్నాం. మొన్నే మనం నారాయణవనం మండలంలో అఘాయిత్యం జరిగింది. అది అక్కడ ఉన్నటువంటి పెద్ద కోటీశ్వరుడు అయినటువంటి కొడుకు అక్కడ అత్యాచారానికి పాల్పడలా. లేనివాడు గిరిజన బిడ్డని 6 ఏళ్ల చిన్నారిని అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ విధమైనటువంటి భయాందోళనకి పేరెంట్స్ గురి అవుతున్నారు. స్థానికంగా ఉన్నటువంటి ఆర్టీసీ డిఎం ఈ సమస్య మీద పేరెంట్స్ వాళ్ళు ఫోన్ చేసి అడిగినా పెళ్లిళ్ళకి, పార్టీ ప్రోగ్రాంలకి వాళ్ళకి విద్యార్థుల చదువుల్ని దూరం చేసే విధంగా ఈ విధంగా వరవడి కనపడతా ఉంది. ఈ రోజు మార్చుకోకపోతే జిల్లా వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తామని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి ఈ రోజు ఆర్టీసీ రవాణా సౌకర్యం కూడా గతంలో ఒకే బస్సు ఉండేది. ఈ రోజు పేరుకి 3 బస్సులు ఉన్నాయి. ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎప్పుడు ఆగిపోతాయో తెలియదు. అంతా డిఎం వాళ్ళ సొంత జాగిరిలాగా ఈ రోజు ఈ వ్యవస్థ నడుస్తా ఉంది. అందుకని విద్యార్థుల సమస్యల్ని తక్షణం పరిష్కరించి వాళ్ళు కరెక్ట్ టైంకి వెళ్లేటట్టు ఆ నుంచి పేరెంట్స్ వాళ్ళ యొక్క బాధల్ని అర్థం చేసుకుని ఈ ప్రభుత్వం ఆ విధంగా తోడ్పాటు అందించాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు పేరెంట్స్ చిల్డ్రన్స్ డే. ఈ రోజు ఆ చిల్డ్రన్స్ డే రోజు ప్రభుత్వం 3 కిలోమీటర్ల దూరంలో ప్రయాణించే విద్యార్థులకి 6,000 రూపాయలు రవాణా ఛార్జీ కింద ప్రభుత్వం ప్రకటించింది. సంతోషమే. ఈ రోజు ఆ రవాణా సౌకర్యాన్ని గుర్తించినటువంటి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి డిఎంఓ ఈ విద్యార్థుల యొక్క అవస్థల్ని ఎందుకు అర్థం చేసుకోరని చెప్పి మేము సిఐటిగా అడగలుగుతున్నాం, ఎస్ఎఫ్ఐగా అడగలుగుతున్నాం. కాబట్టి ఈ విద్యార్థుల సమస్య ఎట్లా కొనసాగితే మేము పెద్ద ఎత్తున పోరాటం చేసి విద్యార్థులకు అండగా ఉండి విద్యార్థి సమస్య పరిష్కరించే విధంగా ఈ ప్రభుత్వాన్ని మెడలు వాస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ విద్యార్థులు అందరూ కూడా చదువుతూ పోరాడాలి, మన సమస్యని మనం పరిష్కరించుకోవాలని ఆ దృక్పథంతో ఉండాలని చెప్పి విద్యార్థి సంఘాలతో కూడా మేము మాట్లాడి డిఎం గారితో కూడా ఈ రోజు మాట్లాడి చర్చలు జరిపి లేని ఎడల ఈ సత్యవేడులోని ఈ కార్యక్రమం నిర్వహించాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం.